కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ తన కుమారుడిపై ఆరోపణలు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరాల్సిందని ఆయన హితవు పలికారు. తన కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని విచారణను అడ్డుకోవద్దని, పోలీసుల విచారణకు సహకరించాలని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్తో మాట్లాడానని, ఈ కేసులో దోషులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలు కూడా అదే కులానికి చెందిన వ్యక్తి అని గుర్తు చేస్తూ ఇందులో అనవసరంగా కుల ప్రస్తావన తేవద్దని సూచించారు. మహిళల పట్ల ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా బాధ్యత వహించాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి పేర్కొన్నారు. విచారణలో ఎవరైనా పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. మా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర మంత్రికి ఎదిగిండనేటువంటి ఒక సహచరుడిగా, మిత్రుడిగా సంతోషంగా ఉండేవచ్చు. కానీ ఇలా తనకు సంబంధించిన ఒక కుటుంబపరమైన ఆరోపణ వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేరుగా వారే నిష్పక్షపాత విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. పొరపాటు జరిగితే శిక్షించమని వారే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కక్షపూరితంగా వ్యవహరించి ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా వేధించాలనే ఆలోచనలేమో, సాక్షాత్తు పిటిషనర్ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పిటిషన్ ఇచ్చి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా దానికి సంబంధించి సంజాయించుకునే ప్రయత్నం జరిగితే ప్రజలు గమనిస్తారు. ఇవాళ కూడా నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, విచారణకు సహకరించండి. విచారణ చట్టబద్ధంగా జరుగుతుంది. కేంద్ర మంత్రి హోదాలో దాని మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు.